హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 379 పాయింట్స్ డౌన్ అయి 73,847 దగ్గర క్లోజ్ అయితే, అండ్ నిఫ్టీ 136 పాయింట్స్ డౌన్ అయి 22,399 దగ్గర క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ నిఫ్టీ 0.9% డౌన్ అయింది అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే 0.5% వరకు డౌన్ అయింది. ఈరోజు మన మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే కొంచెం స్టేబుల్గానే ఉంది. దానికి రీజన్ వచ్చి ఈరోజు ఆర్బీఐ మీటింగ్ యొక్క అవుట్కమ్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ అయితే అనౌన్స్ చేశారు. దాంతో మన మార్కెట్స్ ఈరోజు అయితే కొంచెం స్టేబుల్గానే ఉన్నాయి. ఆర్బీఐ దగ్గర నుంచి 25 బేసిస్ పాయింట్ అయితే రెపో రేట్ కట్ చేశారు. అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ FY26కి 4%గా ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ జీడిపి గ్రోత్ కూడా FY26కి 6.5%గా ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్గా దీన్ని డౌన్ సైడ్కి రివైజ్ చేశారు 20 బేసిస్ పాయింట్స్. బికాజ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల 20 బేసిస్ పాయింట్ అయితే రివైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ 6 కీ అడిషనల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ఫిన్టెక్ వాటికైతే 6 అడిషనల్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారు. దాన్ని స్క్రీన్ మీద ఉంచుతున్నాను, పాస్ చేసి రీడ్ చేయండి. మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి బిగ్ సెల్ నెంబరే కనిపిస్తుంది డైలీ. లాస్ట్ సెషన్లో అయితే ఆల్మోస్ట్ 5,000 crores వరకు సెల్ చేస్తే, డిఐఎస్ 3,000 crores వరకు బై చేశారు. మన మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చి ఈ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, దానికి చైనా ఇస్తున్న రిప్లైస్. ఎందుకంటే ట్రంప్ చైనా మీద 34% రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తానని చెప్తే, చైనా కూడా అంటే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే దాని మీద 34% టారిఫ్ విధిస్తున్నామని చెప్పింది. దాంతో ట్రంప్ నిన్న 104% టారిఫ్స్ని చైనా మీద విధిస్తున్నట్టుగా అండ్ అవి ఈరోజు నైట్ నుంచే ఎఫెక్ట్ అవుతున్నట్టుగా అప్డేట్ చేయడంతో ఈరోజు గ్లోబల్ మార్కెట్సే కాదు, టోటల్ మార్కెట్స్ అన్నీ మనం రెడ్లో చూసాం. అండ్ ఇదే కాకుండా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీద అతి త్వరలోనే టారిఫ్స్ విధిస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈరోజు ఫార్మా సెక్టర్ అయితే ఇంపాక్ట్ అవ్వడం చూసాం. ఫస్ట్ జిఆర్ఎస్సి లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి విజిల్స్ని డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ డెలివరీ చేయడానికి 36 monthsలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 489.98 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్టీపీసీ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. మహాప్రీత్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో ఒక జాయింట్ వెంచర్ ఫామ్ చేసి మహారాష్ట్రలో 10 gigawatts కెపాసిటీని డెవలప్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బీపీసీఎల్ గురించి మాట్లాడుకోవాలి. సెమ్క్రాప్ గ్రీన్ హైడ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఒక జాయింట్ వెంచర్ ఫామ్ చేసి ఆపరేటింగ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ని అక్రాస్ ఇండియాలో డెవలప్ చేయడానికి ఒక జాయింట్ వెంచర్ ఫామ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కోచిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలి. షిప్ రిపేర్స్ క్లచర్ అలాంగ్ ఇండియా డెవలప్ చేయడానికి డ్రైడాక్స్ అనే కంపెనీతో ఎంఓయూ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.